ఈ డాక్టర్ ఇండియాలోని చిన్న చిన్న పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం కోర్టులో 8 years పాటు ఫైట్ చేశారు. ఈవిడ పేరే శివరాజని సంతోష్. 2016లో ఈవిడ ORSL అని చెప్పి మనకు మార్కెట్ లో అమ్ముతున్న కూల్ డ్రింక్స్ పైన కేసు వేశారు. అసలు విషయం ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దీనిలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి ఎప్పుడైనా డయేరియా వచ్చినా లేదా హై ఫీవర్ వచ్చినా లేదా డిహైడ్రేషన్ గురైనా సరే ఈ డ్రింక్ ని డాక్టర్లు మనకి సజెస్ట్ చేస్తారు. ఇది తాగడం వల్ల మనం ఎనర్జీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ డాక్టర్ ఏం గమనించారంటే మార్కెట్ లో దొరికే ఈ ORS అనే డ్రింకుల్ని డయేరియా వచ్చిన చిన్నపిల్లలకి ఇస్తుంటే వాళ్ళకి ఓవర్ గా మోషన్స్ అవుతున్నాయి. పిల్లలు ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు. అది గమనించిన ఈవిడ దీంట్లో ఏముందని చెప్పి సెర్చ్ చేస్తే దాంట్లో ఉండవలసిన దానికన్నా అందులో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ఉండాలి. అయితే ఎలక్ట్రోలైట్స్ కన్నా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది. షుగర్ కంటెంట్ యాక్చువల్లీ 0.5% ఉండాలి. ఉండవలసిన దానికన్నా 10 to 25% ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండడం వల్ల పిల్లలకి డైజెస్ట్ అవ్వకుండా ఓవర్ గా మోషన్స్ అవి లోపల ఉన్న బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు పోయి పిల్లల ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తున్నాయి ఈ ORS డ్రింకులు. సో అందువల్ల ఈవిడ 2016లో ఈ డ్రింక్స్ ని బ్యాన్ చేయండి అని చెప్పి కోర్టులో కేసు వేసింది. అయితే ఎట్టకేలకు 8 సంవత్సరాల తర్వాత రీసెంట్ గా ఆవిడ ఈ కేసుని గెలిచింది. మొదట్లో ఈవిడికి చాలా వరకు బెదిరింపులు అయితే వచ్చినాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా నిలబడి ఫైట్ చేసి కేసు గెలిచిన ఈ డాక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మోషన్స్ పెంచి వాళ్ళ హాస్పిటల్లో చేరేట్ చేస్తుంది. నేను చెప్పినా కదా మోషన్స్ ఎక్కువైతే చనిపోవచ్చు. ఎక్కడెక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కూడా తెలియదు. అండ్ పిల్లలు చనిపోతే దీని వల్ల చనిపోయిందన్నది కూడా ఆ పేరెంట్స్ కూడా తెలిసి ఉండకపోవచ్చు.